మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించాలని చూసినట్టే వైకాపా నాయకుడు పెద్ద దస్తగిరి హత్యను గంజాయి ముఠా గొడవగా చూపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ధ్వజమెత్తారు. తనకు న్యాయం చేయాలని పెద్ద దస్తగిరి భార్య వేడుకుంటుంటే ఆమె వైకాపాకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హత్య రాజకీయాలకు పెద్ద దస్తగిరి హత్య పరాకాష్ట. పోలీసుల విచారణ ప్రారంభం కాకుండానే అతడి మృతికి గంజాయి ముఠానే కారణమని విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకుణ్ణి కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అక్రమంగా చేసిన వెంచర్ల విక్రయాల్లో పెద్ద దస్తగిరి కీలక వ్యవహరించారు. ఆయన ఇంట్లో దొరికిన 100 కోట్ల రూపాయల ఆస్తుల లావాదేవీలే హత్యకు కారణమయ్యాయి అని ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు. ఏ రకంగా అయితే మరి ఈనాడు పెద్ద దస్తగిరు ఆనాడు మరి ఏ రకంగా అవినాష్ రెడ్డితో కానీ రవీంద్రనాథ్ రెడ్డితో అనుచరుడుగా ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉండేవారు. 500 కోట్ల పైగా విలువైన 150 పైగా ఉన్న ఆస్తుల లావాదేవీలు కూడా మరి ఆయన ఇంట్లో మరి దొరికినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏవైతే మరి వ్యాపారాలు జరిగినాయో, ఏవైతే లావాదేవీలు జరిగినాయో, ఏవైతే భూ కబ్జాలు జరిగినాయో దానికి సంబంధించిన ఆస్తుల మూలంగానే ఈ హత్య జరిగింది. ఈయన అడ్డంకుగా ఉంటున్నాడనే ఉద్దేశంతోనే ఆయన హతమర్చారనే విషయం ఇక్కడ మరి రుజువు అవుతుంది. మరి ఏదైతే రైతులకు నీరు అందించే కేసీ కెనాల్కి సంబంధించిన 492 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని వెంచర్లుగా చేసి అమ్మటంలో కూడా దస్తగిరు మరి ప్రధాన హస్తం ఉంది.